రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో అమరగాయకుడు ఘంటసాల విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అమరగాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు అభిమానులు తిరుపతిలోని ఆయన విగ్రహానికి ప్రతి నెల 1వ తారీఖున పాలాభిషేకం నిర్వహించి పూలమాలలతో నివాళులర్పిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఘంటసాల విగ్రహాన్ని శుభ్రం చేసి అనంతరం పాలాభిషేకం నిర్వహించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఘంటసాల అభిమాని రామకృష్ణారెడ్డిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ ఘంటసాల గాత్రం అజరామరమని, తెలుగు భాష ఉన్నంతకాలం ఆయన పాటలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆయనపై ఉన్న అభిమానంతో ప్రతి నెల ఆయనను స్మరించుకుంటూ విగ్రహానికి నివాళులర్పిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డితో పాటు ఘంటసాల అభిమానులు సోము ఉమాపతి, కొట్టే సుబ్రహ్మణ్యం రెడ్డి, వినాయక రెడ్డి, టీచర్ తిరుమలయ్య, జనార్దన్ రెడ్డి, ఆది గురుస్వామి, రాజశేఖర్ రెడ్డి, కస్పా పద్మనాభన్, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, పురోహితుడు సురేష్ స్వామి, పురుషోత్తం, మధు తదితరులు పాల్గొన్నారు. సుదినం, ఎందుకంటే మహాత్ములను తలచిన, మహాత్ములను చూచిన, నిజంగా మన ఆ యొక్క చూసిన వాళ్ళ జన్మలు పవిత్రమైపోతాయి. అలాగనే ఘంటసాల గారు ఇంకా ఆయన గురించి చెప్పాల్సిన పని లేదు. ఆయన మన మధ్య లేకుండా ఉండినా మనస్సుల్లో మాత్రం అందరికీ ఉన్నాడు. ఆయనకు చెప్పిన మాట ప్రకారం మన గోపీనాథ రెడ్డి గారు ఆయన 1వ తేదీ తెల్లవారుతుందో, వానొస్తుందో, అడుగులు పడతాయో, పిడుగులు పడతాయో కానీ అవన్నీ మనతో లెక్క చేయకుండా ఈ విధంగా ఆయనకు పాలాభిషేకం చేసి తన మాట నిలబెట్టుకుంటున్నారు. ఇదొకటి. రెండవది, ఆ యొక్క ఒక సామెత ఉన్నది. ఆ పుష్పలాభంలో జంధ్యాల పాపశాస్త్రి గారు చెప్తారు, పువ్వులతో చేరిన నారకు కూడా ఆ యొక్క వాసన ఉంటుందంట. ఆ మాదిరిగా ఘంటసాల గారిని ఆయన పాటలు పాడుకున్నా, ఆయన పాటలు విని అభిమానులుగా మారినా వాళ్ళందరికీ కూడా గౌరవం అనేది ఉంది. అది పురస్కరించుకుని ఈనాడు రామకృష్ణారెడ్డి గారికి మనం అందరం సన్మాన కార్యక్రమం చేస్తున్నాం. ఇది గొప్ప. ఇన్ని యొక్క గొప్పలతో ఉండేటువంటి ఈ యొక్క కూడలిలో పోయేవాళ్ళు స్కూటర్లో పోతా చూసినా, వ్యాన్లలో పోతా చూసినా, నిలబడి చూసినా వాళ్ళు కూడా తండ్రులు అవుతారు. కాబట్టి మనం ఇటువంటి కార్యక్రమాన్ని చక్కగా చేయాలా, తప్పదు. ఇది తరాలుగా చేయాలని నేను చెప్పిన ఈరోజు చాలా శుభదినం. ప్రతి నెల 1వ తేదీ మన ఘంటసాల గారికి పాలాభిషేకం చేసి ఒక గుండాల గోపీనాథ్ రెడ్డి రంగస్థల నటుడు, ఆ నటుడు ద్వారా సన్మాన కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి ఈ ప్రతి ఒక్క నెల ఒక్కొక్కరి విధంగా జరుగుతూ ఉంది. ఇది కలకాలం ఇదే విధంగా జరగాలని సోము ఉమాపతి గారు నాకు చాలా సన్మానం చేసి నన్ను చాలా గౌరవించారు. ఈ గౌరవాన్ని చిరస్మరణీయంగా గుర్తుపెట్టుకుంటానని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓం నమో